గుడ్ మార్నింగ్. ఫైనలీ మనం డే 2కి అయితే స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ డెస్టినేషన్ ఫర్ డే 2 ఇస్ నాసిక్ త్రయంబకేశ్వర్ టెంపుల్. ఇట్స్ అనదర్ జ్యోతిర్లింగ. సో కార్ అయితే రెడీగా ఉంది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ వెదర్ ఇన్ ద షిరిడి. ఇట్స్ 5:30 AM అండ్ లెట్స్ స్టార్ట్ ది జర్నీ. మొత్తం క్లౌడ్స్ తోటి ఇక్కడ ఏదైతే మౌంటైన్స్ అయితే కవర్డ్ ఉన్నాయి. టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో ఇదైతే మనం టెంపుల్కి వెళ్ళే రూట్ ఇది. దిస్ వ్యూ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. అండ్ వెదర్ మాత్రం చాలా బాగుంది. సో మీరు ఒకవేళ వచ్చినా కూడా ఎప్పుడైనా సరే త్రయంబకేశ్వర్ టెంపుల్కి ట్రై టు కమ్ ఇన్ ద మార్నింగ్ టైం సో దట్ ఈ బ్యూటిఫుల్ వ్యూ అనేది అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మోస్ట్లీ ఆఫ్టర్ సన్ ఇంత ప్లెజెంట్ వెదర్ అయితే మీకు ఇక్కడ ఉండదు. మేమైతే ఫస్ట్ ఫ్రీ దర్శనం అనుకున్నాము, బట్ అక్కడ చాలా లైన్ ఉంది. సెక్యూరిటీతో మాట్లాడితే అక్కడ మినిమం 3 to 4 hours పట్టొచ్చు అన్నాడు. సో మళ్ళీ లైన్ నుంచి ఎగ్జిట్ అయిపోయి మేమైతే వేరే దగ్గరికి వచ్చినాము. సో ఇది వచ్చేసి మీరు చూస్తుంది డొనేషన్ రిసిప్ట్ అని ఇస్తారు. 200 rupees దర్శనం. ఇది కనిపిస్తుందో అది మనకి ఫ్రీ దర్శనం క్యూ అనమాట. అక్కడ చూడవచ్చు మనం ఎంతమంది ఉన్నారో క్రౌడ్ అనేది. సో ఆల్రెడీ 200లో కూడా చాలా క్రౌడ్ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది యాక్చువల్లీ ఇన్సైడ్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. మన టెంపుల్ మెయిన్ టెంపుల్ లోపల. సో ఆ టీవీలో ఏదైతే మనం చూస్తున్నామో అదే జ్యోతిర్లింగం. దర్శనం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ దర్శనం జరిగింది. మాకు 200 rupees వర్త్ అనిపించింది. అండ్ పబ్లిక్ ఎక్కువ ఉన్నా కూడా ఫాస్ట్గానే అయింది దర్శనం మాకు. సో ఇది వచ్చేసి టెంపుల్ అవుట్ సైడ్ ప్రెమిసెస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. ఇక్కడ ఒక త్రిశూలం ఉంది, కలర్ఫుల్గా ఉంది చాలా. సో ఇది వచ్చేసి కంప్లీట్ టెంపుల్ లుక్ అనమాట. యాక్చువల్లీ ఏదైతే మన త్రయంబకేశ్వర్ టెంపుల్ ఉందో, సో దిస్ ఈజ్ ఆల్ కంప్లీట్ లుక్ అనమాట. మనం చూడవచ్చు ఇక్కడ త్రయంబకేశ్వర్ టెంపుల్ ఎగ్జిట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక బండి అయితే ఉంది. నేను జస్ట్ చూసి క్రౌడ్ బాగున్నారని చెప్పి ట్రై చేద్దామని వచ్చిన. వీళ్ళ దగ్గర ఉప్మా ఉంది, పోహా ఉంది అండ్ సాబుదానా కిచిడి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. 30 rupees ఒక ప్లేట్. గుడ్ ఇనఫ్ అనమాట ఒక పర్సన్కి. మీ దగ్గర క్రౌడ్ కూడా చాలా ఉంది. సో ఈ బండి వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ టెంపుల్ ఏదైతే ఎగ్జిట్ ఉందో ఎగ్జిట్కి ఆపోజిట్ అనమాట. ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఇది సేమ్. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. త్రయంబకేశ్వర్ దర్శనం చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. అక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయినాము నాసిక్కి. ఆల్మోస్ట్ 30 minutes మనకి 35 to 40 minutes జర్నీ ఉంది ఫ్రమ్ త్రయంబకేశ్వర్ టు నాసిక్. సో నాసిక్లో అయితే మనకి పంచవటి ఉంటుంది. సో ఇప్పుడు అయితే మనం కార్లో వెళ్తున్నామో ఈ కార్ ఎక్కడైనా పార్క్ చేయించేసి అక్కడ నుంచి లోకల్ ఆటోస్ ఉంటాయి. ఎందుకంటే కార్స్కి ఎక్కడ వెళ్ళడానికి అలో ఉండదు. సో మనం అక్కడ వెళ్ళిన తర్వాత లోకల్ ఆటో తీసుకొని పంచవటి మొత్తం చూసాం. మీకు ఇందాక చెప్పినట్టు మనమైతే పార్కింగ్లో కార్ పెట్టేసినాము, ఆటో తీసుకొని అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ ఫిక్స్ రేట్ ఆటో ఏని అన్ని 600 rupees అయితే మీకు ఛార్జ్ చేస్తారు. కంప్లీట్ 20 places చూపిస్తారు. సో అన్నీ కూడా ప్లేసెస్ మనం ఆటోలో ఏదైతే కవర్ చేసేస్తాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మళ్ళీ సప్తశృంగేరి ఆలయానికి వెళ్ళేది ఉంది. సో అది ఇక్కడ నుంచి వచ్చేసి మనకి 2.5 hours జర్నీ. ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి కాలారాం టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఆ టెంపుల్ అయితే మనం లాస్ట్లో దర్శనం చేసుకోవాలి. సో వీళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారంగా అయితే మనకు దర్శనానికి తీసుకెళ్తారు. సో ఫస్ట్ ప్లేస్ అయితే మనం వచ్చింది పర్ణకుటి. ఇక్కడైతే రాముడు వనవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నారు మన రాముడు. సో ఇది వచ్చేసి వాళ్ళు ఇందాక మనకి ఇచ్చిన లిస్ట్ అనమాట. సో దీంట్లో చూడొచ్చు వీళ్ళు చూపించే ఏవైతే 20 places ఉన్నాయో మొత్తం దీంట్లో కవర్ అవుతాయి. సో ఇక్కడ అందరు కూడా ఆల్మోస్ట్ ఆటో వాళ్ళు అందరు కూడా మనకు టూర్ గైడ్ లాగానే ఉన్నారు. సో వాళ్ళు ఈ ప్లేస్ దీనికి ఉన్న హిస్టరీ ఏంటిది అన్నీ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాగా. సో ఆల్మోస్ట్ మీకు అందరు కూడా అన్ని ఆటో వాళ్ళు కూడా మీకు ఇలానే ఉంటారు. మనం చూడొచ్చు రాముడు, లక్ష్మణుడు, సీత. సో ఇది వచ్చేసి 11.5 feet హనుమంతుడు స్వయంభూ కాటే మారుతి మందిర్.
అండ్ ఇది ఆపోజిట్లో ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మన సీతమ్మ వారిని అపహరించి తీసుకెళ్ళిండు మన రావణాసురుడు. ఇదే మన కాటే మారుతి మందిర్. మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ మన ఆంజనేయ స్వామి మాత్రం 11.5 feet కంప్లీట్, చాలా పెద్దగా ఉంది విగ్రహం లోపల. సీతాదేవి లక్ష్మణ్ రేఖ దాటి ఇక్కడికి వచ్చి దానం ఇవ్వడానికి వస్తేనే మన రావణాసురుడు ఎత్తుకెళ్ళినట్టు ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. ఇది వచ్చేసి పాదుకలు. ఎగ్జాక్ట్లీ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే మనకి లక్ష్మణ్ రేఖ అని ఒక నది దాటుతుంది. ఆ నదియే లక్ష్మణుడు రాసిన గీత అని చెప్తున్నారు ఇక్కడ. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి లక్ష్మీనారాయణ టెంపుల్. ఎవ్రీ 12 yearsకి ఒకసారి నాసిక్లో ఏదైతే కుంభమేళ జరుగుతుందో ఆ కుంభమేళ స్టార్ట్ అయ్యే పాయింట్ ఈ లక్ష్మీనారాయణ టెంపుల్ అనమాట. లోపల లక్ష్మీనారాయణుడు అయితే ఉన్నాడు, చాలా మంచి అలంకరణలో. పక్కనే మనకి గోశాల కూడా ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి లక్ష్మణ్ తపోవన్ అనమాట. ఇక్కడే మన శూర్పణఖ ముక్కునైతే కట్ చేయడం జరిగింది మన లక్ష్మణుడు. ఇంకోటి లక్ష్మణుడు తపస్సు చేసిన వనం కూడా ఇక్కడే అనమాట. సో లోపల సర్ప అవతారంలో అయితే మన లక్ష్మణుడు ఉన్నాడు ఇక్కడ. మనకు అది కూడా చూడడానికి దొరుకుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూడొచ్చు, వావ్, బ్యూటిఫుల్ గణేష్ మహారాజ్ జటాయు. సో మన లక్ష్మణుడు తపస్సు చేసిన ప్లేస్ అయితే ఇది. ఇవన్నీ కూడా హిస్టరీ మనకి బేసిక్గా ఆటో వాళ్ళే చెప్తున్నారు. సో ఇక్కడ వీళ్ళైతే నీట్గా కార్టూన్స్ కూడా చేశారు స్టాచ్యూస్ని. ఇక్కడైతే మన శూర్పణఖ ముక్కుని కట్ చేసిన ఆ సీన్ కూడా మనకి ఇక్కడ కనిపించేటట్టు పెట్టారు. వెనకాల చూస్తే మన రాముడు. ఇక్కడ చూసినట్టయితే మన లక్ష్మణుడు శేషనాగ్ అవతార్. ఇక్కడ ఏదైతే మన రాముడు వనవాసంకి వచ్చినప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ని దాన్ని కూడా ఇక్కడ పెయింటింగ్స్ చేసి పెట్టారు. దీస్ ఆర్ లైక్ 3D వాల్ పెయింటింగ్స్, నార్మల్ పెయింటింగ్స్ కూడా కాదు. సో చాలా నీట్గా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇది వచ్చేసి మన 2 నది సంగమం అన్నమాట. ఇక్కడ సైడ్ నుంచి అయితే మనకి గోదావరి నది వస్తుంది, అక్కడ సైడ్ నుంచి ఇదైతే కపిల నది వస్తుంది. సో 2 కలుస్తున్నాయి ఇక్కడ. సో ఇదైతే మనకి ముగ్గురు ఉన్నారు ఇక్కడ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులది. ఇవే सीताकुंड का नाम तपोवन है। यहाँ राम भगवान वनवास किए, ये भगवान श्री राम जी की वनवास की जगह है। इतनी जगह में गोदावरी के 8 तीर्थ है। सामने भगवान राम और माता सीता जी का दर्शन है। उसी जगह में ब्रह्मा विष्णु और महेश 3 भगवान के चरण लगने से 3 कुंड बने। ये बीच में का अग्नि कुंड है, छोटा मुक्ति कुंड, बड़ा है माता सीता स्नान की जगह सीता तीर्थ। रामायण में जगह के बारे में कथा है, ब्रह्मा विष्णु महेश को साक्षी रखकर भगवान ने माता सीता जी को यहाँ अग्नि में प्रवेश करवाया। సో ఈ ప్లేస్ వచ్చేసి మన నాసిక్లోని త్రివేణి సంగమం అన్నమాట. ఇక్కడ 3 నదులు కలుస్తాయి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ సిటీ ఉంది చూడడానికి మనకి. సో ఇక్కడ శూర్పణఖ ముక్కుని కోసి లక్ష్మణుడు ఇక్కడ నది అవతల వైపు వేశాడని చెప్పి ఆ హిస్టరీ కారణంగానే దీని నాసిక్ అని పేరు కూడా ఉంది. మనకి త్రివేణి సంగమంకి బయటకు రాగానే ఇక్కడ అర్ధనారీశ్వరుడి గుడి ఉంది. లోపలైతే మనం చూడొచ్చు దేవుడు అర్ధనారీశ్వర అవతారం, అలాగే లింగం. ఇదే అన్నమాట కపాలేశ్వర టెంపుల్. సో లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. ఇక్కడ ఈ గుడి విశిష్టత ఏంటి అంటే ఇక్కడ నంది లేదు శివుడికి. సో లింగం ముందు నంది ఉంటుంది ప్రతి గుడిలో కూడా, ఇక్కడ వచ్చేసి నంది లేదు. ఇది వచ్చేసి మన కపాలేశ్వర టెంపుల్. సో ఫైనల్లీ మనం కపాలేశ్వర దర్శనం అయితే చేసుకొని వచ్చేసినాము. సో అప్పట్లో ఈ ప్లేస్ అంతా ఒక అడవి కాబట్టి గుర్తుపట్టడానికి 5 చెట్లను పెట్టారు. ఇదొకటి, ఇక్కడ 2, అటు పక్కన 3వ చెట్టు. సో ఇలా 5 చెట్లు అయితే ఇక్కడ పెట్టి గుర్తు కోసమని ఈ గుహ చుట్టూ నిర్మించారు. ఇంకొక చెట్టు వచ్చేసి ఈ దీనికి బ్యాక్ సైడ్ ఉందన్నమాట.
అందుకే ఈ ప్లేస్ని పంచవటి అంటారు. పంచ అంటే 5, వటి అంటే చెట్లు, 5 చెట్లు. సో ఈ ఏరియా మొత్తం కూడా పంచవటి అని అంటారు. ఇప్పుడు మనమైతే సీతా గుఫ అని చూద్దాము. లోపలైతే పెద్ద లైనే ఉంది సీతా గుఫకి. సో ఇదే అనమాట మన సీతా గుఫ. చూడవచ్చు లోపలికి ఎట్లా వస్తున్నారు అందరూ. సో ఇక్కడ నుంచి లైన్ చూసుకొని బయటికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని కొంచెం ఇరుకుగా ఉంది, కాకపోతే కూర్చొని కిందకి రావచ్చు, ప్రాబ్లం లేదు. సో సీతా గుఫ దర్శనం అయితే అయిపోయింది మనది. కొంచెం కంజెస్టెడ్ వే మీకు ఆల్రెడీ చూపించిన వీడియోలో. అండ్ కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ గోరారాం మందిర్ ఉంది, పర్ణకుటి గోరారాం మందిర్. సో గోరారాం టెంపుల్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, రెనోవేషన్లో ఉంది టెంపుల్ అయితే. అందుకనే మనకి దేవుడు అయితే బయటనే ఉన్నాడు. జస్ట్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఆఫ్టర్ గోరారాం మందిర్ మనం నెక్స్ట్ టెంపుల్ అయితే కాలారాం మందిర్. ఇది జస్ట్ ఇవన్నీ పక్క పక్కనే ఉన్నాయి మనకి. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే దేవుడు కూడా బ్లాక్ కలర్లో ఉంటాడు అండ్ మ్యాక్సిమం బ్లాక్ స్టోన్ అని చెప్తారు టెంపుల్ కూడా. ఇది వచ్చేసి లోపల అనమాట మన టెంపుల్ లోపల. లైన్ అయితే ఉంది దర్శనానికి, ప్రస్తుతం ఆరగింపు అవుతుంది. సో కొంచెం దర్శనం అయితే ఆపేశారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. సో మీకు వైడ్ యాంగిల్ అయితే పెట్టి చూపిస్తున్నాను కంప్లీట్గా. ఇది వచ్చేసి పైన మన గోపురము, ఇది లోపల కంప్లీట్. సో ఆర్కిటెక్చర్ అయితే చాలా పాతది, ఇది ఇప్పటిది కాదు, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో పంచవటిలో మనం తిరగాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా అయిపోయినాయి. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ టెంపుల్, కాలారాం టెంపుల్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే నెక్స్ట్ సప్తశృంగేరి వెళ్తున్నాము. మీకు సప్తశృంగేరి గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే నా నెక్స్ట్ బ్లాగ్ చూడండి. ఈ బ్లాగ్ రిలీజ్ అయిన తర్వాత సప్తశృంగేరి కంప్లీట్గా డిఫరెంట్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ బ్లాగే ఆల్మోస్ట్ పెద్దగా అయిపోతుంది కాబట్టి చూసే వ్యూవర్స్కి కూడా బోర్ కొట్టవద్దు ఎప్పుడైనా సరే. సో ఐ హోప్ యూ ఆల్సో వాచ్ ద నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ గైస్.